నమస్తే అందరికి. నా పేరు రమేష్ ప్రసాద్. నేను వెల్నెస్ కోచ్ని. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అయితే ప్రస్తుత జీవనశైలిలో ఒత్తిడి పెరిగిపోవడం, ఆందోళనగా ఉండడం, వర్క్ బ్యాలెన్సింగ్ అనేది మెయింటైన్ చేయలేకపోవడం, పరుగుల జీవితం వలన ఎక్కువగా ఒత్తిడికి గురవడం, వర్క్ స్ట్రెస్ వలన మైండ్ బ్యాలెన్స్ అనేది తగ్గిపోవడం వలన నిద్ర అనేది కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు చాలా మంది. ఒబిసిటీ అనేది ఒక ప్రధాన కారణం నిద్రలేమికి. బరువు ఎక్కువగా పెరిగిపోవడం వలన జీవక్రియ తగ్గిపోయి ఆకలి నియంత్రణ అనేది కంట్రోల్లో లేకపోవడం వలన, ఒత్తిడి కంట్రోల్లో లేకపోవడం వలన నిద్రలేమి అనేది ఎక్కువైపోతూ ఉంది. ఈ నిద్రలేమి సమస్య వల్ల పనులు కరెక్ట్గా నిర్వహించుకోలేకపోవడం, మతిమరుపు గురవడం, పేర్లు సరిగా గుర్తుపెట్టుకోలేకపోవడం, వర్క్ సరిగా బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం, చికాకులు, ఒత్తిడి, ఆందోళన, మానసిక ఒత్తిడి, చేయవలసిన పనులు సకాలంలో నిర్వర్తించలేకపోవడం, ఎక్కువ డిప్రెషన్ గురవడం, ఇవన్నీ కారణాలు అవుతూనే ఉన్నాయి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన లెప్టిన్ హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం, కోరికలను నియంత్రించలేకపోవడం, ఆకలిని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం, అనారోగ్యకరమైన రీతిలో ఫుడ్ తీసుకోవడం, ఇదంతా కూడా హార్మోనల్ ఇష్యూ వలన జరుగుతూ ఉంటుంది. జీవక్రియ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మెటబాలిజం ఎప్పుడైతే స్లో డౌన్ అయిపోతూ ఉంటుందో బరువు అనేది పెరిగిపోతూ ఉంటుంది. బరువును ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోలేకపోతామో ఇది కూడా నిద్రలేమికి ఒక ప్రధాన కారణం అన్నమాట. ఆకలిని నియంత్రించుకోవడం అనేది ఇక్కడ ఒక ప్రధానమైన చర్య. ఆకలిని బ్యాలెన్స్ చేసుకోలేకుండా, టైం బ్యాలెన్స్ చేసుకోలేకుండా ఏది పడితే అది తినడం, టాక్సిన్ ఫుడ్ బాడీకి ఇవ్వడం వల్ల కూడా ఇది మన నిద్రని ఇన్బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. బ్యాలెన్స్ గా మెయింటైన్ చేసుకోవడానికి వ్యాయామం చాలా ఉత్తమమైన మార్గం. అయితే ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా దోహదం చేస్తుంది మనకి. ఎర్లీ మార్నింగ్ చేసే ఎక్సర్సైజ్ మనకి నైట్ లో నిద్ర అనేది తొందరగా రావడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే నిద్ర అనేది ఎక్సర్సైజ్ ఇంటర్లింక్ అనమాట. నిద్ర అనేది రాత్రి టైంలో సరిగా పోకపోతే మార్నింగ్ మెటబాలిజం అనేది డౌన్ లో ఉంటుంది. ఆ టైంలో కనుక మనం ఎక్సర్సైజ్ బాడీ మీద ఓవర్లోడ్ చేసి పెడితే కనుక మజిల్ అనేది టీర్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక్కసారి మజిల్ టీర్ అయింది అంటే కనుక మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం, టైం పట్టేస్తుంది. సో అందువలన ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ గా నిద్రపోతామో ఈ నిద్రపోయిన ఇంపాక్ట్ అనేది మన్నాడు ఉదయం చాలా సంతోషకరంగా ఉంటుంది. వ్యాయామం చేయడానికి బాడీ ఉపకరిస్తుంది. మన రోజువారీ పనులు వేగంగా చేసుకోవడానికి కావచ్చు, ఆనందంగా గడపడానికి కావచ్చు, చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ఇంటర్లింక్ అనేది మనం బ్యాలెన్స్ చేసుకుంటూ నైట్ నిద్ర అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఒత్తిడిని నిర్వహించుకుంటూ ఉండాలి, తగ్గించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుందో, వర్క్ లోడ్ అనేది పెరిగిపోతూ ఉంటుందో ఆ వర్క్ స్ట్రెస్ ని ఎప్పుడు కూడా మెయింటైన్ చేయకూడదు. వర్క్ టైంలోనే వర్క్ స్ట్రెస్ అనేది ఉంచుకోవాలి. ఆఫ్టర్ దట్ ఆ వర్క్ స్ట్రెస్ అనేది కూడా క్యారీ చేయకూడదు. వర్క్ స్ట్రెస్ ని వెంట క్యారీ చేయడం వలన మానసిక ఆందోళన పెరిగిపోవడం, ప్రశాంతత అనేది బాడీకి దొరకపోవడం, ఈ ఒత్తిడి వలన ఆందోళన నిద్ర పట్టదు. వర్క్ బ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి, ఒత్తిడి తగ్గించుకుంటూ ఉండాలి. జీవనశైలిలో ప్రశాంతత అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి, ఒత్తిడి తగ్గించుకుంటూ ఉండాలి, సమతుల ఆహారం తీసుకుంటూ ఉండాలి, ఫుడ్ లో ప్రోటీన్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి, ఫైబర్ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ ఉండాలి, వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఈవినింగ్ 8 లోపు డిన్నర్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. గ్యాప్ అనేది ఇవ్వాలన్నమాట. బెడ్ టైం కి ఫుడ్ కి మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉండాలి.
ఈ 2 hours గ్యాప్ లో మనం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇంట్లో లైటింగ్ అనేది డిమ్ చేసుకుంటూ ఉండాలి. మంచి బుక్స్ చదవాలి, మంచి మ్యూజిక్ వినాలి. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు 4-7-8 ఈ బ్రీతింగ్ టెక్నిక్ ఫాలో చేస్తే కొంతవరకు బయటకు రావడానికి మీకు హెల్ప్ చేస్తుంది. ఈ 4-7-8 లో భాగంగా 4 seconds బ్రీతింగ్ లోపలికి తీసుకోవడం, 7 seconds ఆ బ్రీతింగ్ ని హోల్డ్ చేయడం, 8 seconds ఆ బ్రీతింగ్ ని స్లోగా రిలీజ్ చేయడం. ఇలా ఈ 4-7-8 టెక్నిక్ ని ఎంత వీలైతే అంత మెల్లిగా అలవాటు చేసుకుంటూ స్లీప్ రిథం అనేది బెటర్ అవుతుంది. చాలా మంది నైట్ టైం ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. ఆల్కహాల్ వలన నిద్ర వస్తుంది అనేది ఒక మిత్ ఉంది, అది కరెక్ట్ కాదు. బ్యాలెన్స్డ్ నిద్ర అనేది మంచి అలవాట్ల వల్లనే వస్తుంది. ఆర్గాన్స్ అనేది పట్టుకోలిపోతాయి అన్నమాట ఆల్కహాల్ వలన. స్మోకింగ్ వలన కూడా నిద్ర అనేది బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటుంది. సో స్మోకింగ్ అనే దానికి దూరంగా ఉంటూ ఉండాలి. కార్బోనేటెడ్ డ్రింక్స్ కి దూరంగా ఉంటూ ఉండాలి. నైట్ టైం ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడానికి దూరంగా ఉండాలి. మితాహారం తీసుకోవాలన్నమాట. అది కూడా 8 o'clock లోపల కంప్లీట్ చేయాలి. స్లీప్ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది, ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది, పేర్లు మర్చిపోతూ ఉంటాము, నెక్స్ట్ డే చేయాల్సిన వర్క్స్ మర్చిపోతూ ఉంటాము, దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ఇతరుల మీద ఎక్కువగా చిరాకు పడుతూ ఉంటాము, రోజంతా కూడా మత్తుగా ఉంటూ ఉంటుంది. మార్నింగ్ లేచిన వెంటనే తలపోటు వెంటాడుతూ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. ఒక 1 week లో 3 days నుంచి నిద్ర కాకపోతే కనుక అనేది ఒక స్లీప్ డిజార్డర్. ఈ స్లీప్ డిజార్డర్ 3 days వరకు ఉంటే కనుక ఎక్యూట్ స్టేజ్ లో ఉన్నట్టు. అదే ఇంకా పెరిగిపోతూ ఉంటే క్రానిక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. బాడీలో ఆటోమేటిక్ గా ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిసీజ్, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మన సెన్సెస్ మీద వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెడతాయి. క్రానిక్ సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి సోరియాసిస్ అంటూ రావడం జరిగితే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి దీన్ని తొందరగా తగ్గించుకోవడం చాలా కష్టం అవుతుంది. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. డయాబెటీస్ ముప్పు పెరిగిపోతూ ఉంటుంది, బీపీ ముప్పు పెరిగిపోతూ ఉంటుంది. వన్స్ డయాబెటీస్ వచ్చింది అంటే కనుక మళ్ళీ స్లీపింగ్ బెటర్ చేసుకోవడం కూడా కష్టమైపోతూ ఉంటుంది. ఎందుకు అంటే కనుక డయాబెటీస్ లో ఎక్కువగా యూరిన్ అవుతూ ఉంటుంది. ఆ యూరిన్ కోసం నిద్ర భంగం అవుతూ ఉంటుంది. డయాబెటీస్ ని మనం చేతిలో తెచ్చుకున్నట్టు అవుతుంది. బరువు పెరిగిపోతూ ఉంటాము, బరువును కంట్రోల్ చేసుకోవడం కష్టమైపోతూ ఉంటుంది. ఈ డిజార్డర్స్ అన్ని కూడా మాక్సిమం మన అలవాట్ల వలన, నిద్రలేమి వలన, కోపకాయం వలన మనం తెచ్చుకునే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. వీటి నుంచి బెటర్ గా బయటకు రావడానికి ఆల్కహాల్ కి, కెఫీన్ కి, స్మోకింగ్ కి దూరంగా ఉండడం, బెడ్రూమ్ ని మనకు అనుకూలంగా మొబైల్ లెస్ గా, టీవీ లెస్ గా, లైటింగ్ లెస్ గా, సౌండ్ లెస్ గా చేసుకుంటూ బెడ్ అనేది పిల్లో కావచ్చు, బెడ్ కవర్ కావచ్చు, ఆహ్లాదకరంగా మెయింటైన్ చేసుకుంటూ బెడ్రూమ్ ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆఫ్టర్ 8 మాక్సిమం టీవీ స్క్రీన్స్ కు దూరంగా ఉంటూ ఓన్లీ బుక్ రీడింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెంచుకోవడం, మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ పెంచుకోవడం, ఇలా బ్యాలెన్స్ లైఫ్ ని అలవాటు చేసుకోగలిగితే కనుక ఈ డిజార్డర్స్ నుంచి బయటకు రావచ్చు. ఈ స్లీప్ ఇన్సోమ్నియా అనేది ఎప్పుడైతే ఎక్కువ అవుతూ ఉంటుందో, ఎక్విట్ నుంచి క్రానిక్ గా మారినప్పుడు లైఫ్ ని కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది అనమాట. ఒబిసిటీ, డయాబెటీస్, బీపీ, హార్ట్ స్ట్రోక్స్, ఎవ్రీథింగ్, హార్ట్ ఇమ్యూన్ డిజార్డర్స్, సోరియాసిస్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు స్లీప్. కాబట్టి స్లీప్ ని మనం
కంట్రోల్ చేసుకోగలుగుతాము, హోల్డింగ్ లోకి తెచ్చుకోగలుగుతాము. ఈ ఒత్తిడి నుంచి కావచ్చు, ఈ వ్యాధుల నుంచి కావచ్చు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మంచి మంచి విషయాలు నా నుంచి తెలుసుకోవడానికి మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.